అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు జనసేన పార్టీ అండగా ఉంటుందని కైకలూరు జనసేన తెలుగుదేశం సమన్వయకర్త సీఏ బీవీరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేస్తున్న నిరాబాధిక సమ్మెలో భాగంగా కైకలూరులో వారి సమ్మెకు హాజరై వారికి సమ్మతి ప్రకటించిన కైకలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బీవీరావు మాట్లాడుతూ గత 6 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేస్తున్న నిరాబాధిక దీక్షకు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడమే కాకుండా వాళ్లకు స్పష్టమైన హామీని ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా హేయమైన దారుణమైన నిబద్ధత లేని చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల్లోని స్టాక్ రూమ్ల తాళాలను సచివాలయ సిబ్బంది చేత వాలంటీర్ల చేత బద్దలు కొట్టించి స్టాక్ రూమ్ లో ఉన్నటువంటి పసిపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే స్టాక్ ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా ఆయన ఫోన్లో ఒక వీడియోని ప్లే చేసి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ స్టాక్ రూమ్ లో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆట వస్తువులతో ఆడుకోవడం మొదలగు దృశ్యాలను మీడియా వారికి చూపించారు. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వం వారు పంపించిన వ్యక్తులు స్టాక్ రూమ్ లో ఉన్నటువంటి గుడ్లను తీసి అక్కడే ఆమ్లెట్లు వేసుకొని మందు సిట్టింగ్ కూడా వేస్తున్నట్లు పలు చోట్ల వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం కేవలం అంగన్వాడీ హెల్పర్లు వర్కర్ల యొక్క న్యాయపరమైన డిమాండ్లను కనీసం పట్టించుకోకపోవడమే కాకుండా పసిపిల్లల ఆరోగ్యంతోనూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యంతోనూ ఆట్లాడుకుంటుందని, దీనికి తగిన తీవ్రమైన పరిణామాలను భవిష్యత్తులో ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీ స్టాఫ్ చేస్తున్న సమ్మెకు లబ్ధిదారులైనటువంటి చిన్నపిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి వారి యొక్క మద్దతును ప్రకటిస్తున్నారంటే వీరు చేస్తున్న సమ్మె ఎంత న్యాయపరమైనదో ప్రభుత్వం వారు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు గత 6 రోజులుగా వారి యొక్క డిమాండ్ల కోసం, న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో ఆ యొక్క అంగన్వాడీ హెల్పర్లు కానీ వర్కర్లు కానీ ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వారు ఎంతో నిబద్ధతతో వారు ఈ రోజున ప్రజల కోసం ఎంతో కష్టపడుతూ చిన్న పిల్లల కోసం, వారందరి కోసం, గర్భవతుల కోసం ఎంతో కష్టపడి వాళ్ళు ఒక నాణ్యమైన ఆహారాన్ని, పోషకాహారాన్ని అందించడానికి కానీ వారు అనేక రకాలుగా శ్రమ కోర్చి వాళ్ళ ఇంట్లో చూసుకుని చాలా తక్కువ జీతానికి వారు ఈ రోజున పనిచేస్తూ చేయడం జరుగుతూ ఉంది. వారి యొక్క డిమాండ్లు కూడా చాలా న్యాయబద్ధమైన డిమాండ్లు. వాళ్ళ కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఒక 26,000 కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి వారు కోరుకోవడం జరిగింది. చాలా చిన్న కోరికలు కూడా ఈ రోజున తీర్చడానికి కానీ కనీసం అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంటి, మీకు మేము ఇలా తీరుస్తాం, దాన్ని ఇలా చేద్దామని చెప్పేసి ప్రభుత్వం నుంచి పెద్దలు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరో కూడా రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా గత 2 రోజులుగా వీరు ఆ యొక్క అంగన్వాడీ కేంద్రాలకి తాళాలు వేసి నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వ మండలాధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ కలిపి దాన్ని ఆ యొక్క తాళాలు దౌర్జన్యంగా పగలగొట్టి వారు లోపలికి ప్రవేశించి ఆ యొక్క స్టాక్ రిపోర్ట్ కూడా వీరి రోజున బాధ్యత వ్యవహరించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. దాన్ని వీళ్ళ మీద ఏ రకంగా ఇది చేయడానికి దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి ఆ యొక్క నిత్యావసర సరుకులు కానీ వాటిని కానీ దుర్వినియోగం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే చిన్న పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఆట వస్తువులు కానీ, ఉయ్యాలు కానీ, ఇవి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవి ఉంటాయి. దానిలో కూడా ఈ సచివాలయ సిబ్బంది ఏ రకంగా చిన్నపిల్లలు పోగాల్సిన ఉయ్యాల్లో ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే సచివాలయ సిబ్బంది దౌర్జన్యంగా వాళ్ళు లోపలికి వెళ్ళి ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. లోపల బ్యాట్లతో ఆటలాడుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లల యొక్క ఆట సామాగ్రిని, ఆట వస్తువులు కూడా దుర్వినియోగం చేయడం అనేది చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఏ రకంగా చేస్తారు. అక్కడ ఉన్న వాటిలో కోడిగుడ్లు ఉంటాయి, ఇతర కిరాణా సరుకులు ఉంటాయి. వీటన్నిటి కూడా లోపల వాళ్ళు కొన్ని రకాల ఇంకా చాలా రకమైన దారుణమైన ఆరోపణలు ఈ రోజున ఈ సచివాలయ సిబ్బంది కానీ, ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఈ తాళాల పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి వీళ్ళు కంట్రోల్ లేకుండా వాడు సొంత తాళాలు పెట్టుకుని వేస్తూ ఉంటే అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. ముందు సిట్టింగ్ పెట్టుకుని అక్కడ ఉన్న కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేసుకుంటున్నారని చెప్పి అనుమానాలు, ఆరోపణలు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. దీనికి ఈ రోజున మన ఎండిఓ అధికారి కానీ వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ దీనికి బాధ్యతగా ఎవరైతే ఉన్నారో ఈ అంగన్వాడీ వర్కర్లు, వీళ్ళ ప్రమేయం లేకుండా మీరు ఈ రోజున తాళాలు పగలగొట్టారు. అక్కడ స్టాక్ ఏమైంది? ఆ రోజంతా మీరు లోపల ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగించుకోని చెప్పేసి మీరు ఒక సీసీ కెమెరా పెట్టి, సీసీ కెమెరా పర్యవేక్షణలో మీరు ఈ రోజున అంగన్వాడీ ఈ యొక్క హెల్పర్ల దగ్గర నుంచి మీరు దౌర్జన్యం తీసినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి. మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఆట వస్తువులతో ఆడుకోవడం, అక్కడ ఉన్న కోడిగుడ్లతో ముందు సిట్టింగ్లు పెట్టుకుని ఆమ్లెట్లు వేసుకోవడం, ఇదా మీ చర్య అని చెప్పేసి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు వీళ్ళ భయభ్రాంతులకు గురి చేయడానికి తాళాలు పగలగొట్టి
కేవలం 2-3 పిల్లల్ని మీరు కాన్వెంట్లోంచి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ఫోటోలు తీసి అక్కడ అంగన్వాడీ కేంద్రం రన్ అవుతున్నట్టుగా చేస్తున్నారు. ఇది కూడా దానికి కూడా ఈ రోజున వీరు మీకు సమాధానం చెప్తున్నారు. ఈ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరూ కూడా, ఈ లబ్ధిదారులందరూ కూడా తల్లులు వాళ్ళ యొక్క చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఈ రోజున అంగన్వాడీ వర్కర్లకి మద్దతు తెలియజేయడానికి సంఘీభాగంగా వాళ్ళు వచ్చాడు కూర్చున్నారు. వీళ్ళందరూ చూడండి, మద్దతుదారులు లబ్ధిదారులు అందరూ కూడా ఈ రోజున అంగన్వాడీ వర్కర్లకి మద్దతుగా వచ్చి ఇక్కడ కూర్చుంటే మీకు అక్కడ మీరు తాళాలు పగలు కొట్టిన అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న లబ్ధిదారులు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. లబ్ధిదారులే ఈ యొక్క వర్కర్లకి మద్దతు తెలపడానికి వచ్చారంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. లబ్ధిదారులు అందరూ కూడా ఉన్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమాత్రం కూడా అందట్లేదు. మీరు ఎంతో కష్టపడి ఇంట్లో పని చేసుకుని ఆడవాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక తక్కువ జీతానికి గౌరవేతనం కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమాత్రం సంక్షేమ పథకాలు కూడా రావట్లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వీరందరూ కూడా అర్హులే. ఎందుకంటే ఈ రోజున ఎంతో మంది ఈ రోజున మన రాష్ట్రంలో ఎవరికైతే ఈ పథకాలు వస్తున్నాయో వాళ్ళందరికన్నా వీళ్ళు అర్హులు. ఎందుకంటే ఈ రోజున మనం పూట కూలికెళ్తే పొద్దునేళ్ళి సాయంత్రానికి మధ్యాహ్నానికి వచ్చేస్తే 700-600 తెచ్చుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ మీరు అంతా బాధ్యతగా మళ్ళీ యాప్లు, ఫేస్ రికగ్నిషన్ యాప్ అని ఒక యాప్, టెక్నికల్ నాలెడ్జ్ వాడుకున్నారు. వీళ్ళని టెక్నికల్ గా ఫోన్ లో ఒక 5 రకాల యాప్లు ఉంటే వాటన్నిటిలో కూడా వీళ్ళు వర్క్ చేసి దానిలో చెప్పాలంటే ఎంత ఇబ్బందికరమైన విషయం. వీళ్ళు లేబర్ వర్క్ కి వాడుకున్నారు. ఒక పక్క టెక్నికల్ గా కూడా ఒక ఇంజనీర్ చేయాల్సిన పని అంత పని వీళ్ళకి అప్పచెప్పి సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్లందరినీ మీరు అంగన్వాడీ వర్కర్గా పెట్టుకున్నారా? వీళ్ళందరినీ ఈ యాప్లు చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పడం కూడా చాలా దారుణం. వీళ్ళ యొక్క పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించాలి. కేవలం చక్కగా వీళ్ళ పిల్లలకి పోషకాహారం అందించడం, చిన్నపిల్లలకి చక్కగా చదువు చెప్పించడం, ఆటలాడించడం, ఇలాంటి వరకు మాత్రం అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్ కానీ అప్పచెప్పే విధంగా చేసి వీళ్ళకి గౌరవ వేతనం కూడా 26,000 చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళందరికీ వర్తించేలాగా దీన్ని తీసుకురావాలని చెప్పేసి వీళ్ళకి ప్రత్యేక మినహాయించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వీళ్ళ అర్హుల కింద చేయాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది 6 రోజులు అయిపోయింది. ఈ రోజున ఈ తల్లులు, పిల్లలు కూడా లబ్ధిదారులు కూడా వీళ్ళకి సంఘీభావం తెలియజేశారు. మొదటి నుంచి మేము ప్రతిపక్షాల తరఫున జనసేన పార్టీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మేమందరం కూడా వీరికి సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నాం. ఇంకా కూడా మీరు చెల్లించకపోతే ఇప్పుడు రోజుకి ఇది ఉధృతం అవుతుంది. మరిన్ని రోజుల్లో, రానున్న రోజుల్లో మీరు నుంచి ఏమైనా స్పందన రాకపోతే మేమందరం కూడా కలిపి వీరి తరఫున మేము రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యల కోసం పోరాడదామని చెప్పేసి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వద్దులాలి అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, వద్దులాలి అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, వద్దులాలి అంగన్వాడీ వర్కర్ల ఐక్యత. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.